ప్రభుత్వ 11 నెలల పనితీరు, ఒక పక్క ఉపాధ్యాయుల నియామకం కూడా నిన్నే విడుదలయ్యింది. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నారు. దీని పేరే డిఎస్సి. ఎలా అనిపిస్తుంది? కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేశారు. దాని గురించి కూడా ఒక ప్రకటన వచ్చింది. ఎలా ఉండదు? అంత డెవలప్మెంట్ ఏం లేదండి. ఏదో ఎలా జరుగుతుంది, మళ్ళీ పేదల కుటుంబం మళ్ళీ లైన్గా జరుగుతుంది. అంత ఊపేం లేదు, అంత పరిస్థితి ఏం లేదు. మోడీ అంటే వాళ్ళేపు తీసుకుంటే మన వైపు లేదు. ఇప్పుడు వాళ్ళేపు వాడు ఆ లైన్లో వాడి వైపు వాడు ఊర్లో చూసుకుంటాడు. మన ఆంధ్రాకి తెలంగాణకి ఏమీ చూసేదేం లేదు. అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే ఏ అయితే అంశాలు ఉన్నాయో, మరొకసారి అమరావతి శంకుస్థాపనకు మే 2వ తారీఖు పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. దాంతోపాటు కొత్తగా 44,000 ఎకరాలు కూడా మరొకసారి సమీకరణ అంటున్నారు ప్రభుత్వాలు. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే కడతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మనకు తెలిసేవరకే అనిపించలేదు. మనకు వాస్తవం తెలిసేవరకు ఏమి కనిపించట్లేదు. అదే పరిస్థితి, ఇంకేం లేదు. మా చేసే పని మనకు నచ్చలేదు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? 11 నెలల్లో కూడా సంక్షేమ పథకాల్లో ఒకటి పెన్షన్, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు అంటున్నారు. పర్లేదా? మీకేమన్నా అంత అనుకూలంగా పడుతున్నాయి? నాకేం వచ్చేదేం లేదండి, ఏం వచ్చేదేం లేదు. ఆ పథకాలు కనిపించలేదు ఇంతవరకు. అంటున్నాడే కానీ ఆ పథకాలకు కనిపించలేదు. ధరలతో పాటు నిత్యావసర సరుకులతో సతమతం అవుతాడు సామాన్య మధ్యతరగతులు. ఎలా అనిపిస్తున్నాయి? ఇందులో ఏమైనా కంట్రోల్కి వచ్చిందో, తగ్గినాయా లేదా పెరిగినాయా? తగ్గిందంటే అంతంత మాత్రం ఉంది సార్, అంతంత మాత్రం ఉంది, అంత తగ్గలేదు. అలాగే ఉంది, ఎక్కలేసి గొంగలు అక్కడే ఉంది. అంతేనా? అది పరిస్థితి. కొంచెం సమయం ఇవ్వచ్చా? మిగతా సంక్షేమాల్లో సూపర్ 6 అమలు చెప్పారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏదో వెయిట్ చేద్దామండి, మరి చూడాలిగా. వాడు ఏం చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు, ఏమిటని చూడాలిగా. చూస్తే తెలుస్తుంది. 11 నెలలు అన్నాం మనం. ఇంకొక ఈ ఎండగా మే నెల పోయింది, ఇది పోయి ఏప్రిల్ మే నెల పోయినాక అప్పుడు జరుగుతుంది. మరి అమరావతికి మళ్ళీ ఒకసారి భూములు కేటాయిస్తామంటున్నారు. మరి ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఒక లెక్క, లేకపోతే ఎక్వైజేషన్ అంటే బలవంతంగా తీసుకోవాలి. మరి ఇవి ఇస్తారా ఇంకా మళ్ళీ భూములు? ఇంకా ఇప్పుడు దాంట్లో ఏమీ అవ్వలేదు కదా. ఇంకా రైతులు మన బాగా దెబ్బతిన్నారు కండి. అప్పుడు ఇంక ఇచ్చేదేం లేదు. ఇంకా వాళ్ళు ఇంక ఇవ్వనంటున్నారు వాళ్ళు. అది ఇచ్చేదేం లేదు. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో, మన మోడీ ఏం చేస్తారో తెలియాలి. అది విషయం. ఈసారి వస్తున్నారు కదా మోడీ గారు, మరొకసారి మళ్ళీ మట్టి నీరే తీసుకొస్తారా, లేకపోతే ఈసారి ఏమన్నా హామీలు ఇస్తారా? ఏదన్నా రాయితీలతో కూడిన ప్రకటనలు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారు? ప్రకటనలు ఏమి ఉండదు కానీ ఇంక ఇది వచ్చేది నాకు ఇష్టం లేదండి. ఇంకా మోడీ వచ్చేది ఇంక ఇష్టం లేదు. వస్తే నాకు కాంగ్రెస్ అని ఇష్టం మనకి. అసలు మెయిన్ వాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ నుంచి, భూమి పుట్టు నుంచి ఉన్నారు వాళ్ళు వస్తే కొద్దిగా బాగుంటుంది మనకు అనిపిస్తుంది. పనితీరులు ఎలా ఉన్నాయి? పనులు ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది? ధరలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? 11 నెలలు 20 నెలలు 30 నెలలు కాదు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రులు చేసిన పనులు ఏంటి తెలుసా? అమ్మబళ్ళు తీసేసి చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగాలు వచ్చింది అనుకో, అటు అమెరికా లెక్కలేదు, చైనా లెక్కలేదు, మన రాష్ట్రంలో శుభ్రంగా బాగుపడతారు. నేను స్కూల్ పిల్లలు 37 సంవత్సరాలు తోలే. అమలేట్ స్కూల్కి 37 సంవత్సరాలు వాళ్ళ పిల్లల్ని. మా పిల్లలు చదివినప్పుడు అమ్మబడి ఉందా, గిమ్మబడి ఉందా, చదివించుకున్నా. అదే మా పిల్లలకు ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఇష్టపడితే వచ్చేవాడినా, ఏదో నెలకు 20 రూపాయలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, హాయిగా బతికేవాడిని. అమ్మబడి ఇచ్చాను, గిమ్మబడి ఇచ్చాను, ఇవన్నీ లేకున్నాను. 100 కంపెనీలు పెట్టి 200 కంపెనీలు, లక్షల కంపెనీలు పెట్టానుకో, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలో అక్కర్లేదు, చైనాలో అక్కర్లేదు, ఏ ఏరియా చేసి లేకుండా మన చదువుకున్న పిల్లలు మన దేశంలో బాగుపడతారు. మన పిల్లలు ఎక్కడో పాలేడు పని చేస్తాం ఏంటి? మరి నిన్నటికి నేను చూసుకుంటే ఉపాధ్యాయుల నియామకం డిఎస్సి ఏదైతే ఉందో గతంలో వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇంకా విడుదల చేయకపోయినా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 11 నెలల్లో నిన్న ప్రకటన ఇచ్చింది. ఈ ప్రభుత్వ బళ్ళుల్లో టీచర్ పోస్టులు ఏదైతే ఉందో అది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. 45 రోజుల్లో కాల వ్యవధిలో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఎలా ఉంది? ఇవన్నీ కదండి, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో. కంపెనీలు బాగా పెడితే, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ పాలేడు పనులు చేయకుండాను. నేను 37 సంవత్సరాలు వెళ్ళే స్కూల్ పిల్లల్ని ఇదే బండి తర్వాత ఈ పేట పనులు చేయించుకున్నా. అందరికి ఉద్యోగాలు మన రాష్ట్రంలో హాయిగా ఉంటారు కంపెనీలు పెడితే. ఎలా ఉంది బాబు గారి పరిపాలన? ఎలా ఉంది? నిన్నే పుట్టినరోజు కూడా చేసుకున్నారు, 75 ఏళ్ళు వచ్చాయి. పాపం ఆయన కూడా కష్టపడుతున్నారు. మరి కష్టపడిపోతే అన్ని కంపెనీలు ఎట్ట వస్తాయండి? ఆయన కష్టపడ్డాక మా లాంటి ముసలోళ్ళు మొక్కోళ్ళు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే నేను కూడా బండి తొక్కకర్లా హాయిగా ఉంటాను.
మరి పథకాలు అవసరం లేదంటారా జనరల్గా? పథకాలు ఎందుకండి, 40 సంవత్సరాలు దాటిన డబ్బులు ఎందుకు వేయాలండి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, అమ్మ ఉత్సాహం చదివించుకున్నా, మా పిల్లలు ఉద్యోగం వచ్చినప్పుడు వృత్తపడి తొక్కేమని చెప్పండి. వృత్తపడి తొక్కనుగా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వాడు. అన్ని కంపెనీలు చదువుకున్న పిల్లలు అందరూ ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు పెట్టారనుకోండి, చదువుకున్న పిల్లలు అందరూ ఉద్యోగాలు వస్తాయి. పై కంపెనీలు పెట్టారనుకోండి, 10 మంది లేబర్ కూడా బతుకుతారు. టీ హోటల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు బతుకుతారు. భారత్ ఉత్సవాల్లో కిరాయిలు చదువుతాయి. ఎంతో పోల్చుకుంటే గతం బాగుందో ఇప్పుడే బాగుంది? ఇప్పుడే బాగుందండి, ఇప్పుడే బాగుంది. గతం కంటే ఇప్పుడే బాగుంది. అమరావతి అవ్వాలి మెయిన్, అదే అందరికీ అసలు జన్మనిచ్చిన ఊరులాగా అవుతుంది అమరావతి అయితే. అది మే 2వ తారీఖు మోడీ గారి పర్యటన ఉంది. మరోసారి అమరావతిని పునర్శంకుస్థాపన చేస్తారంటున్నారు. మరి ఈసారి కూడా మట్టి నీరేనా, కొంచెం ఏదన్నా మనకు రాయితీలు ఇచ్చే విధంగా కొంచెం హామీలు గట్టిగా ఉంటాయి అంటున్నారు చాలా. హామీలు గట్టిగా ఉంటాయండి, ఎందుకంటే రాజధాని అవ్వాలి కదా. అది అందరూ ప్రోత్సాహం అదే, రాజధాని అవ్వాలని అందరూ ప్రోత్సాహం అదే. నిన్న చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతోపాటే లోకేష్ గారు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల నియామకం, గవర్నమెంట్ పోస్టులు, టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఉపశమనమేనా? ఉపశమనమేనండి, అంతా బాగా చేస్తున్నారు. తండ్రి కొడుకులు అంతా బాగా చేస్తున్నారు, అంతా బాగుందండి. సొసైటీ ఇప్పుడు బాగుందండి, అదివరకు మీద బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చినాక మీకు ఒకటి తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గెలిస్తే సైకిల్ గుర్తుకే మన ఓటని నేను అమ్మవారి సన్నిధిలో కటికి నేల మీద భోంచేస్తానని మొక్కున్నాను. అది అది పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉన్నారు, 10 ఏళ్ళు కలిసి ఉంటారంటున్నారు. ఆయన పనితీరేలా? ఆయన పనితీరు బాగుందండి. ఈయన కలిస్తేనేగా ఇప్పుడు బాగుంది, సపోర్ట్ కూడా బాగుంది. అది మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలోనే ఉంటుందంటున్నారు. దాంతోపాటు కొంచెం ల్యాండ్ కూడా ఇంకొక కొంచెం తీసుకుంటామంటున్నారు. సో ఎలా అయితేనే మనం గాడిలో పడినట్టేనంట. ఇప్పుడు గాలిలో పడినట్టేనండి. ల్యాండ్ తీసుకొని కూడా అందరూ ప్రోత్సహిస్తే, ల్యాండ్ తీసుకుంటే మనమే కదా బాగుండేది. ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఉంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు, లేడీసు అందరూ బాగుంటారు కదండి. చెప్పిన పథకాల ప్రకారం సూపర్ 6లో ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? ఏమండి, ఉచిత పథకాలు ఎంతవరకు ఇస్తే బాగుంటుంది? ఉచిత పథకాలు ఇవ్వచ్చండి, అది అందరూ ప్రోత్సహించాలి. ఉచిత పథకాలు ఇస్తేనే అందరూ చేయూతనిస్తారు. ఇప్పుడు అందరూ ఓకే అంటున్నారు. అందరూ ఎవరు వెనకాడతలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడనే అందరికీ ఫుల్ సపోర్ట్. చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి అందరూ ఫుల్ సపోర్ట్. ఓకే అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.